బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. అంకిత అనే ఏఐ యాంకర్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? అస్సాం. ఇటీవల ఏ దేశం జపానును అధిగమించి 4వ ఆర్థిక శక్తిగా నిలిచింది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ. ఇటీవల విడుదలైన వైట్ లిల్లీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? విద్యాకృష్ణన్. ఇందిరా సౌరగిరి జల వికాసం అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన మొదటి సీప్లేన్ రూట్ ఏది? ప్రాథమిక సీప్లేన్ మార్గం వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మరియు శ్రీశైలం మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక సీప్లేన్ మార్గం ప్రస్తుతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుండి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం వరకు కలుపుతుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు శ్రీశైలం ఆలయానికి అనుకూలమైన ప్రాపత్యను అందించడానికి ఈ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. సీప్లేన్ సర్వీస్ యొక్క ట్రయల్ రన్ను నవంబర్ 9, 2024లో జరిగింది. ప్రారంభ విమానం ప్రకాశం బ్యారేజీ సమీపంలోని పొన్నమి ఘాటు నుండి బయలుదేరి శ్రీశైలంలోని రన్వే సమీపంలోని జెట్టీలో దిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 కూడా అరకు, లంబసింగి, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ, శ్రీశైలం, గండికోట మరియు తిరుపతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో సీప్లేన్ కార్యకలాపాల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తుంది. స్పైస్ జెట్ దీనిని ప్రకటించింది. అమరనాథ్ యాత్రను కాపాడటానికి భారత భద్రతా దళాలు ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ శివ. డిఆర్డిఓ కొత్త క్షిపణి పరీక్షా శ్రేణికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో. భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? పశ్చిమ బెంగాల్. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భార్గవస్త్ర అనే తక్కువ ఖర్చుతో కూడిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్. ఇటీవల వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే పుస్తకం విడుదలైంది. దీనిని ఎవరు రాశారు? దలైలామా. 2025లో బాను ముస్తాక్ ఇటీవల ఏ అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు? అంతర్జాతీయ బుకర్ అవార్డు హాట్ ల్యాంప్ నవలకు. ఇటీవల వార్తల్లో కనిపించిన సెంజెన్ వీసా ఏ దేశాలకు చెందినది? యూరోపియన్ యూనియన్. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బీ స్మైల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? కర్ణాటక. ఏ రాష్ట్రానికి చెందిన కేర్ సంగ్రికి జిఐ ట్యాగ్ గుర్తింపు లభించింది? రాజస్థాన్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు కొండలలో ఇటీవల నిర్వహించిన భారతదేశంలోని అతిపెద్ద నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. పిఎంఓ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హిమాన్షు రాయ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్క ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. సిరుయ్ లిల్లీ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. భారతీయ రైల్వే నెట్వర్క్ అంతటా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఏఏహెచ్టి. సముద్రయాన్ మిషన్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన సబ్మెర్సిబుల్ వాహనం పేరు ఏమిటి? మత్స్య 6000. దేశంలో మొట్టమొదటి వేస్ట్ టు వైల్డ్ లైఫ్ పార్కు ఎక్కడ స్థాపించబడుతున్నది? నోయిడా, ఉత్తరప్రదేశ్. బాగిల్హార్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? చీనాబ్ నదిపై. స్థిరమైన వ్యవసాయ ఆవిష్కరణకు 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? మరియా ఏంజిలా హంగరియా, బ్రెజిల్ దేశస్థురాలు.
ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలతో మోడల్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎం శ్రీ పథకం. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? తెలంగాణ. 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఇంగ్లాండ్. హారోప్ డ్రోన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. 72వ మిస్ వరల్డ్ పోటీలో మానవతావాద అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? సోను సూద్. ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్గా ఎవరు నామినేట్ అయ్యారు? ఆయుష్మాన్ ఖురానా. గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజు అనేది చైనా మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక డ్రిల్? కంబోడియా. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో హర్యానా, 3వ స్థానంలో రాజస్థాన్. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? నీరజ్ చోప్రా. ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ఏ దేశం అతిపెద్ద చమురు మరియు గ్యాస్ నిల్వలను కలిగి ఉంది? వెనుజులా. 2వ స్థానంలో సౌదీ అరేబియా, 3వ స్థానంలో ఇరాన్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఏది? తమిళనాడు. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో బీహార్. 2025లో ప్రపంచంలోని అత్యంత బలమైన కరెన్సీ ఏది? కువైట్ దినార్. 2వ స్థానంలో బహ్రెయిన్, 3వ స్థానంలో ఒమానీ రియాల్. భారతదేశంలో ఏ జిల్లాను కాపర్ సిటీ అని పిలుస్తారు? బాలాఘాట్, మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆకాశ్ క్షిపణి ఏ రకమైన క్షిపణి వ్యవస్థ? ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 2025లో ప్రారంభించిన దేశీయవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరు ఏమిటి? వికసిత్ కృషి సంకల్ప అభియాన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 2025లో ఏ క్రిప్టో కరెన్సీ అత్యంత విలువైనది? బిట్ కాయిన్. 2వ స్థానంలో ఎథీరియం, 3వ స్థానంలో టెథర్. 2025 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉత్తమ ఆటగాళ్లుగా ఎవరిని ఎంపిక చేసింది? శుభాశిష్ బోస్ మరియు సౌమ్య గుగులోత్. అట్టడుగు స్థాయి మహిళలు మరియు పిల్లలకు సాధికారత కల్పించడానికి ఆదిశక్తి అభియాన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. ప్రపంచంలో 3వ అతిపెద్ద వాహన తయారీ దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ. 2025 శాప్ అనగా దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అండర్-19 ఛాంపియన్షిప్ను తొలిసారిగా ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నది? అరుణాచల్ ప్రదేశ్. హమాసును నిర్మూలించడానికి గిడియాన్స్ రథం అనే ప్రచారాన్ని ప్రకటించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? మాల్దీవులు. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ డ్యామ్ ఏ నదిపై ఉంది? చీనాబ్ నదిపై. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం అనగా బాపూజీ వనమును ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. ఇగ్లా-ఎస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. డానిష్ సిద్దికి జర్నలిజం అవార్డు 2025 ఎవరికి లభించింది? సర్వప్రియ సంగవాన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ప్రపంచంలో తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది? భారతదేశం. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 2వ బ్యాట్స్మెన్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. మొదటి స్థానంలో క్రిస్ గేల్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అరుణ్ షింగాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏ రాష్ట్రం
యాంటీ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది పంజాబ్. హెచ్ఏడిఆర్ వ్యాయామం ద్వారా భారతదేశంతో రక్షణ సంబంధాలను ఏ దేశం బలోపేతం చేసుకుంది? మాల్దీవులు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన స్కాల్ప్స్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. రెండవ స్థానంలో ఎస్టోనియా, మూడవ స్థానంలో నెదర్లాండ్. ఠాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? సట్లెజ్ నదిపై. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కున్నింగ్ పటమ లీస్వా డ్రాకుల్, థాయిలాండ్ దేశస్థురాలు. భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక భద్రతా దళాన్ని అనగా పర్యాటన మిత్రాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా భారతదేశం పాకిస్తాన్లో నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సింధూర్. ఏ దేశం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చనుంది? యుఏఈ. విన్ ది బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, స్క్రోల్ లెస్ రీడ్ మోర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రీతా రామ్మూర్తి గుప్తా. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద తెలుసుకునే హక్కు పరోక్షంగా రక్షించబడింది? ఆర్టికల్ 19(1)(a) మరియు ఆర్టికల్ 21. 78వ కేన్స్ చలన చిత్రోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఫ్రాన్స్. యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్. బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది? తెలంగాణ. ఇటీవల ఫెడరల్ బ్యాంకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? విద్యా బాలన్. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రాజెక్ట్ హిఫాజత్తును ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడాన్ని మెరుగుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రైజ్ అనే యాప్ను ప్రారంభించాయి? ఉత్తరప్రదేశ్. ఆస్ట్రేలియా ఇండియా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? గాంధీనగర్, గుజరాత్. ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఆమోదించింది? రాజస్థాన్. ఇటీవల 2025 ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ప్రణవ్ వెంకటేష్. మహిళా వ్యవస్థాపకుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన పూచీకత్తు లేని రుణ కార్యక్రమ పేరు ఏమిటి? అస్మిత. భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాడార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? అస్సాం. అస్సాం శాట్. ఇటీవల ప్రధానమంత్రి మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కి ఆఫ్ ది ఇండియన్ ఓషన్ లభించింది? మారిషస్. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ టెలికాం కంపెనీ ఏది? ఎయిర్టెల్. మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రే ర్యాడర్ను ఇటీవల ఏ దేశం మోహరించింది? చైనా. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ శ్రీధర్ మిట్టా. ఐఫా అవార్డులు 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించారు? జైపూర్, రాజస్థాన్. ఇటీవల స్కెచర్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? జస్ప్రీత్ బుమ్రా. అంతరిక్ష యాత్రల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.
ఆధార్ సేవలను మెరుగుపరచడానికి ఉదయ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సర్వం ఏఐ. నేర గుర్తింపు అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీసులు అత్యున్నత బహుమతిని గెలుచుకున్నారు? పశ్చిమ గోదావరి. ఇటీవల ఏ నగరంలోని ఋషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? విశాఖపట్నం. ప్రభుత్వ రంగ సమస్యలను అధిగమించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఏఐ రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించింది? తెలంగాణ. 76వ గణతంత్ర పరేడ్ 2025 సందర్భంగా కర్తవ్య పాత్లో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ట్యాబ్లు అనగా శకటాలంటారు ఏమిటి? ఏటికొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది అవార్డుతో ఎవరిని సత్కరించింది? మేనా స్వామి. పేదరిక నిర్మూలనకు P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు? తెలంగాణ. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. సినీ రంగాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చేసిన కృషికి గాను బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనగా యూకే నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న కథానాయకుడు ఎవరు? చిరంజీవి. తెలుగు రాష్ట్రాల నుంచి 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సినీ నటుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ. ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయ్ నగరం, వియత్నాం దేశం. భారతదేశం తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఎక్కడ స్థాపించనుంది? ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పాకిస్తాన్. శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. 2024కి గాను ఇటీవల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జిఐ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. మేరియం వెబ్స్టర్ 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? పోలరైజేషన్. గూగుల్ భద్రత ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? హైదరాబాద్. విక్రమ్ సంపత్ రచించిన టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటరెగ్నమ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు హైదరాబాద్ మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు గుజరాత్. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? తెలంగాణ. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య బంగాళాఖాతంలో కార్పాట్ మరియు బోంగో సాగర్ విన్యాసాలు నిర్వహించబడ్డాయి? బంగ్లాదేశ్. ఇటీవల గో ఐ బిబో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రిషబ్ పంత్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీరో పావర్టీ
పే ఫర్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆక్రమణ్ వ్యాయామం. భారతదేశం ఏ దేశంతో కలిసి ధర్మ గార్డియన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను నిర్వహించింది? జపాన్. భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కోసం ఏ నగరం ఎంపిక చేయబడింది? హైదరాబాద్. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. పూణేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? కోనేరు హంపి. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు. ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు డి గుకేష్. ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్. కలైంజర్ కైవినై తిట్టం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. గదిమై పండుగను ఏ దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు? నేపాల్. బ్రిటన్ యొక్క ప్రతిష్టాత్మకమైన టర్నర్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? జెస్లిన్ కౌర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? నేపాల్. 2034 పురుషుల ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? సౌదీ అరేబియా. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రం భారత్ అంతరిక్ష స్టేషన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2035 నాటికి. మే 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? సాత్విక్ సాయిరాజు రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి తేజస్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. ఒసాక తమిళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు పొందారు? అజిత్ కుమార్. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో ప్రారంభమైంది? బహ్రెయిన్. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ బసంత్ గోయల్.